ఇది ఎంట్రన్స్, చాలా మంది జనాలు ఉన్నారు. ఈ రూమ్లో యాక్చువల్లీ సర్వెంట్స్ ఉంటారంట. సో ఆ ప్యాలెస్లో ఎవరికి ఏం కావాలన్నా బెల్ కొడితే అక్కడికి వినిపిస్తుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆ సర్వెంట్ ఆత్మగా అయ్యి అక్కడ తిరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు. సో ఈ ట్రాక్యూర్ హౌస్ అన్నది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్హాబిటెంట్ ఇన్ స్కాట్లాండ్. ఇది సెకండ్ ఫ్లోర్లో రూమ్. యాంటీక్స్ అన్నీ ఉన్నాయి. అలానే అప్పట్లో వాడిన పింగాణి పాత్రలు అవి కూడా ఉన్నాయి. షార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. కానీ చాలా ఉన్నాయి చూడడానికి, చాలా రూమ్స్. ఒక 3 floors కాసల్ ఇది, సారీ ప్యాలెస్ ఇది. ఈ రూమ్ సెకండ్ లైబ్రరీ అంట. ఎంత బాగుందో, న్యూ బుక్స్. డాల్ కలెక్షన్ అంట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి రూమ్ ఇది. నాకెందుకు కొంచెం క్రీపీగా అనిపిస్తుంది. యా, దే ఆర్ లైక్ క్రీపీ క్యూట్. ఇది దానికి బ్యాక్ సైడ్. ఇప్పుడు మేము మేజ్లోకి వెళ్ళబోతున్నాం. నేను మేజ్లో తిరుగుతున్నాను. నా ఫ్రెండ్ నేను ఆల్రెడీ తప్పిపోయాం. బట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ సైడ్ నౌ. ఎగ్జిట్ని కనుక్కున్నాను ఫైనల్గా. నాకైతే ఈ మేజ్ చాలా నచ్చి నాకు ఇక్కడే ఉండిపోవాలనిపించింది. సో ఇది క్యూపిడ్ గార్డెన్ అంట. నేను తీసుకున్న టికెట్లో ఇది కూడా ఇంక్లూడెడ్. చాలా చిన్న గార్డెన్ ఇది.